వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సునీత గారు మీ ఇద్దరి యాక్టింగ్ ఏంటయ్యా బాబు, ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. సో మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి కోర్టుకి రావడం జరిగింది. అందరం కూడా చూసాం సోషల్ మీడియాలో. చాలామంది ఫాలోవర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి కానీ ఆయనతో మాట్లాడడానికి అక్కడికి రావడం జరిగింది. సో కొంతమంది దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు హైదరాబాద్ వాళ్ళైనా లేకపోతే ఆంధ్ర నుంచి మీరే పట్టుకొచ్చారని చెప్పేసి. సో ఆ విధంగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు తన వెనకాల నిజంగా తనకు ఫాలోవర్స్ ఉండొచ్చు. ఆ విధంగా కూడా ట్రోల్ చేయడం అసలు కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ ఏంటంటే నాంపల్లి కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే అక్రమాస్తుల కేసులో మాట్లాడడానికి, దాని గురించి విచారణ గురించి రావడం జరిగింది. సో మరి ఇక మీదట ఫారిన్ కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా డెఫినెట్లీ మీరు ఇక్కడ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది అని చెప్పేసి కూడా మనకు తెలిసింది. బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ నిన్ననే అదే టైంకి అదే కోర్టుకి సునీత గారు కూడా వెళ్ళడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు మనకు సునీత గారు అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో కూడా తన హత్య గురించి ఫైటింగ్ చేస్తానే ఉన్నారు. దీని వెనకాల ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరు, నేరస్తులు ఎవరు, ఎందుకు పట్టుకోవట్లేదు, వాళ్ళకు శిక్షలు ఎందుకు వేయట్లేదు, కఠినంగా శిక్షించండి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా తను ఫైటింగ్ చేస్తానే ఉంది. సో మరి ఆ కేసులో మాట్లాడడానికి, విచారణ జరిపించడానికి తను మరొకసారి ఒక నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. సో మరి సేమ్ అదే టైంలో దాదాపు ఒకే సమయంలో ఇద్దరు కూడా రావడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టెన్షన్ అన్నమాట. అరే వీళ్ళిద్దరు ఒకేసారి వస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందో, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదాలు వస్తాయో, వాళ్ళ ఫాలోవర్స్ మధ్య ఎలాంటి వాగ్వాదాలు వస్తాయో, ఫైటింగ్ చేసుకుంటారా ఏంటి అని చెప్పేసి పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు. సో మొత్తం మీద అక్కడికి వచ్చేసరికి ఆ గేట్ దగ్గర నుంచి ఎవరి దారిలో వాళ్ళు కనీసం ముఖం కూడా చూసుకోకుండా, ముఖం కూడా తిప్పి చూడకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో దీన్ని చూసిన తర్వాత అందరూ అనుకుంటున్నారు, అరే ఏంట్రా బాబు ఇంత యాక్టింగ్ చేస్తున్నారో, ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా సందర్భాల్లో సునీత గారు కూడా చెప్పారు, అంటే వాళ్ళ నాన్నగారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీదే డైరెక్ట్గా తను చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, తనే చేశాడు, తనే చేయించాడు అని చెప్పేసి కూడా. సో ఆ విధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ తను సునీత గారు కావచ్చు, కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటని చెప్పేసి అనుకున్నారు. బట్ అక్కడ ఎలాంటి ఫైటింగ్స్ కానీ ఎలాంటి రియాక్షన్స్ కానీ ఏవీ లేకుండా, కనీసం ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఏదేమైనప్పటికీ ఈ విధంగా ప్రత్యర్థులుగా వాళ్ళు నిజంగా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ బాబాయ్ గారిని చంపేయడం అనేది ఇక్కడ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారే చేయించారా, వేరే వాళ్ళు చేయించారా, మరి ఎవరికి కూడా ఇంకా అంటే చాలామందికి ఈయనే చేయించాడు అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంది. బట్ అది నిజమా అంటే ఇప్పటి వరకు పోలీస్ యంత్రాంగం కానీ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. విచారణ జరుగుతుంది అంటున్నారు తప్ప ఇప్పటి వరకు దాని గురించి ఒక ఫలితం ఏంటి, ఎవరు చేయించారనే విషయం మాత్రం బయటికి రావట్లేదు. సో దాని గురించే వీళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. సో మరి మొత్తానికి ఒకటేసారి ఒకటే కోర్టుకు రావడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఇలాంటి వాగ్వాదం ఏవి కూడా జరగలేదు. సో ప్రశాంతంగా జరిగిపోయిందని చెప్పేసి అప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా, అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.